హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూజా డైరీస్. ప్రీవియస్గా నేనైతే హల్దీ ఈవెంట్ అండ్ పెళ్ళికూతురు చేయడం, మెహందీ, సంగీత్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట. షార్ట్ వీడియోస్. ఎవరైనా వాచ్ చేయకపోతే అది కూడా ఒకసారి వాచ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇది వచ్చేసరికి సంగీత్ రోజు మా పిల్లలు ఎలా డ్యాన్స్ చేశారో ఊరికే చిన్న బిట్ అయితే పెట్టాను అనమాట. ఈ పిక్ వచ్చేసరికి పెళ్ళికూతురు చేశారని చెప్పాను కదా, రెండో రోజు, ఆ రోజుదనమాట. తిన్ని లంగావోణి వేసి ఇలాగా బుట్ట బొమ్మలా రెడీ చేశారు. మా ఆంటీ బొటిక్ ఉందని చెప్పాను కదా, తనే డిజైన్ చేశారు. దీని కాస్ట్యూమ్స్ అన్నీ కూడా రెడీ చేయడమే కాదు, తను కూడా చక్కగా చాలా బాగా క్యారీ చేసింది. లంగావోణి మ్యారేజ్కి ఏమో శారీ కట్టుకుంది అనమాట. మొత్తానికైతే ఈవెంట్స్ అన్నీ మాతో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. కమింగ్ టు ద మ్యారేజ్ డే, ఆ రోజు ఎలా రెడీ అయ్యాను ఏంటో వ్లాగ్ చూసేయండి. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఇప్పుడు వచ్చేసరికి అయితే మేము పెళ్ళికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. మ్యారేజ్ వచ్చేసరికి సాటర్డే నైట్ 9 o'clock ముహూర్తం అనమాట. ఇంకోటి మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇక్కడ ఈ శారీ వచ్చేసరికి లాంగ్ బ్యాక్ వీడియో కూడా తీశాను అనమాట. గెట్ రెడీ విత్ మీ, పూజకి వెళ్తున్నానని ఆ శారీయే ఆ పట్టు. ఫైనల్లీ నా టోటల్ లుక్ అయితే ఇదే అనమాట. ఇక్కడ మిర్రర్లో చూపిస్తున్నాను. మేమైతే రెడీ అయిపోయి రెడీగా ఉన్నాను. పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను. టైం వచ్చేసరికి 1:20. ఇక్కడ మమ్మీ కూడా రెడీ అయిపోతున్నారు, రెడీగా ఉన్నారు. మా తమ్ముడు కూడా రెడీ అవుతున్నారు. ఎక్కడైనా అమ్మాయిలు లేట్ చేస్తారు. ఇక్కడ అబ్బాయి అయ్యి ఉండి 2-3 షర్ట్లు చూసుకుంటున్నాడు అనమాట ఏ వేసుకోవాలని. ఇక్కడ మా పిల్లల అవుట్ఫిట్స్ వచ్చేసరికి ఏజియోలో కొన్నాను అనమాట. స్పైడర్-మ్యాన్ టీషర్ట్ వచ్చి 250 అలా పడుతుంది. ఇంకా జీన్సెస్ ఉంటాయి కదా, దానిపైనేమో జీన్స్ కోటు. ఒక తక్కువ బడ్జెట్లో ఒక గుడ్ లుకింగ్ డ్రెస్ అయితే తయారైపోయింది. ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాం. మొత్తానికి టీటీడీ కళ్యాణ్ మండపం రేడియో స్టేషన్ దగ్గర అయితే మ్యారేజ్ జరిగిందనమాట. ఇంకోండి ఇక్కడ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ రోజు ఏకాదశి, అందుకొని టెంపుల్ అదంతా క్లీన్ చేసి బాగా చేశారు. ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ స్నాక్స్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అందులో ఫౌంటైన్ కేక్ చూడంగానే ఆగుతారా పిల్లలు అయితే ఫౌంటైన్ కేక్ అయితే తీసుకున్నారు. ఇక్కడ పక్కన అయితే గోలీ సోడా ఉంది. నేను సోడా తాగుదామని చెప్పి అయితే తీసుకుందాం. పక్కన పానీపూరి, మమ్మీ ఏమో పానీపూరి తింటుంది అనమాట. స్నాక్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి పావు బజ్జీ, మసాలా పావు అండ్ కట్లెట్ అన్నీ కొంచెం టేస్ట్. తర్వాత అయితే పెళ్లి మండపంలోకి అయితే వెళ్ళి కూర్చున్నాము. మేము కూర్చున్న 10 minutesకి అయితే పెళ్లి కూతుర్ని అయితే తీసుకొస్తున్నారనమాట ఊరేగింపుతో. ఇక్కడ చూస్తే పెళ్లి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇలాగా కావిళ్ళ రూపంలో టాయ్స్తో పెడుతున్నారు. ఇప్పుడు ఎంత బాగున్నాయో తెలుసా. ప్రతి శారీ డ్రేపింగ్ కూడా బొమ్మకి ఎంత బాగా కట్టారో. పెళ్లి చూపుల దగ్గర నుంచి పసుపు కొడతాం ఏంటి, ఎంగేజ్మెంట్ ఏంటి, పెళ్లిలో ఉండే ప్రతి తంతు, ప్రతి తలంబ్రాలు, జీలకర్ర బెల్లం, తాలిబొట్టు కడతాం, ప్రతి ఈవెంట్, ఆఖరికి సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్ దాకా అయితే ప్రతి ప్రోగ్రామ్ని నీట్గా అయితే ఇలా బొమ్మల రూపంలో అరేంజ్ చేశారు. చాలా క్యూట్గా చాలా బాగున్నాయి అన్నమాట. డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇదొకటి నాకు బాగా నచ్చింది. తర్వాత పెళ్లి కూతురి శారీ కూడా మంచి ట్రెడిషనల్ కలర్తో అయితే ఉందన్నమాట. ఈ మధ్య పేస్టల్ షేడ్స్ చూసి ఉన్నాం కదా. ట్రెడిషనల్ కలర్స్ ఇదివరకు రోజుల్లో మనం చూసుకుంటే ముహూర్తం శారీ అంటే ఖచ్చితంగా రెడ్ అని, గ్రీన్ అని అలా ట్రెడిషనల్ కలర్సే యూజ్ చేశారు. ఎంతైనా ట్రెడిషనల్ కలర్స్ లుక్కే వేరబ్బా. డార్క్ కలర్స్ కడితే పట్టు చీర అద్దిరిపోతుంది. ఇంకోండి మీట్ హర్, తను ఏదో చెప్పింది కానీ నేనైతే మర్చిపోయాను. శారీ కట్టుకుంది. ఈ డ్రెస్ వేసుకున్నారు కదా ఆంటీయే అనమాట. పెళ్లి కూతురికి కానీ అందరికీ డిజైన్ చేసింది, తనకు కూడా డిజైన్ చేసింది. ఇక్కడ వచ్చేసరికి మా అక్క హౌస్ ఓల్డ్ అపార్ట్మెంట్లో పైన ఉంటుంది అనమాట. వాళ్ళైతే వచ్చారు. ఇక్కడ వీళ్ళకి మన ఇండియన్ స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అయితే టేస్ట్ చూపిస్తున్నారు. గోలీ సోడా అవన్నీ వాళ్ళైతే చూస్తున్నారు. అంగోండి తను హాయ్ చెప్తుంది చూసారా. ఇక్కడ ఈలోపు మా ఆంటీ రానే వచ్చారు. మేమందరం ఓల్డ్ అపార్ట్మెంట్లో అయితే నేబర్స్ అనమాట. పేరుకి చెప్పుకోవడానికి నేబర్సే కానీ అంతకన్నా ఎక్కువ క్లోజ్ అనమాట.
ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే. ఈలోపు మ్యారేజ్ జరుగుతూ ఉంది. అక్కడ అయితే సాంగ్ వెడ్డింగ్కి ప్రీ వెడ్డింగ్ షూట్ సాంగ్స్ అవన్నీ వేస్తున్నారు. ఈలోపు అయితే తనైతే బాగా విసిగిచ్చేసాం అందరం కలిసి. తను ఏమనుకున్నారో ఏమో నాకు తెలీదు, ఆస్ట్రేలియాకి వెళ్ళాక ఏమనుకొని ఉంటారో. ముహూర్తం టైం దగ్గరికి రానే వచ్చింది. నేను చెప్పినట్టు ఎర్లీ హవర్స్ 9-9:30 మధ్యలో ఎగ్జాక్ట్గా ముహూర్తం ఏదో ఉందన్నమాట. ఇక్కడ మేనమామలు బుట్టలో తీసుకొస్తారు కదా పెళ్లి కూతుర్ని, అలా అయితే తీసుకొస్తున్నారు. ఈలోపు అయితే అందరం కొంచెం అందరినీ పలకరిస్తూ అలా ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఇక్కడైతే ఫుడ్కి అయితే వచ్చాం, ఫుడ్ సెక్షన్కి. ఇక్కడ ఫ్రూట్ కార్వింగ్స్ అయితే పెట్టారు. ఈ మధ్య చాలా రేర్గా చూస్తున్నాను ఫ్రూట్ కార్వింగ్స్. చాలా బాగుంది. కాకరకాయ అన్ని వెజిటేబుల్స్ యూస్ చేసి ఫ్రూట్ కార్వింగ్స్ అయితే పెట్టారనమాట. డిన్నర్ చేసుకొని వచ్చేసరికి అయితే ఇక్కడ జీలకర్ర బెల్లం పెడతాం అయితే అయిపోయింది. నేనేమో వీడియో షూట్ చేద్దాం అనుకుంటా, మా పిల్లలేమో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు వీడియో షూట్ చేయనివ్వకుండా. మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్స్ జంక్ ఫుడ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు ఆపే వాళ్ళే లేరు వాళ్ళని. ఇక్కడ అయితే సాంగ్ షూట్ జరిగిందన్నాం కదా, డ్రెస్ చూసారు, చాలా బాగా నచ్చాయి అన్నమాట నాకు డ్రెస్సెస్ అంతా. ఇక్కడ అందరం అయితే కూర్చున్నాము. జీలకర్ర బెల్లం అయిపోయింది, అయినా కాసేపు కూర్చున్నాము. 11-11:30 దాకా ఉండి అప్పుడైతే ఇంటికైతే వెళ్ళామన్నమాట. అందరం డిన్నర్ చేసుకొని కూర్చొని సరదాగా అయితే మాట్లాడుకుంటున్నాం. ఈ లోపు అయితే ముందు రోజు జరిగిన సంగీత్ ఈవెంట్ వీడియోస్ అయితే పెట్టారనమాట. సంగోండి మా ఆంటీ వాళ్ళందరూ కలిసి చాలా బాగా డ్యాన్స్ అయితే వేశారు. సంగీత్ అంటేనే అంతే కదండి, ఊపు లేని వాళ్ళకి కూడా ఊపు రావాల్సిందే, డ్యాన్స్ వేయాల్సిందే. వేయకపోతే ఊరుకుంటామా, అందరం లాక్కొచ్చేమో, అలాగే అందరినీ లాక్కొచ్చి డ్యాన్స్ అయితే వేయించాము. ఈ వీడియో అయితే అంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఒక్కదాన్ని చెప్పట్లేదు, నాకు ఆస్ట్రేలియా నుంచి వచ్చింది కదా, తను కూడా ఏదో చెప్తుంది, వినేయండి.